భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాలో కూడా వక్రబుద్ధిని చాటుతోంది. దాయాది చేస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడుతోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న వార్తల్లో నిజాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేటతెల్లం చేస్తోంది. సోషల్ మీడియాలో పలు అంశాలు ప్రచారం కాగా వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ చేసి దేశ ప్రజలకు వాస్తవాలను నివేదించింది. పాకిస్తాన్ ఫేక్ ప్రచారాలపై భారత్ ముందస్తుగా స్పందిస్తూ వాస్తవాలు, పారదర్శకతతో తప్పుడు సమాచారానికి చెక్ పెడుతూనే ఉంది. దేశ ప్రజలు ఆందోళనకు, భావోద్వేగాలకు గురి కాకుండా చూస్తోంది. విజువల్స్లో చూస్తున్నాం మనం. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫ్యాక్ట్ చెక్స్ ద్వారా దీన్ని తిప్పి కొడుతోంది భారత్. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏదైతే పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందో, మిస్రీ అధంపూర్ ఎయిర్ బేస్ను ధ్వంసం చేసినట్టుగా పాక్ దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అది కంప్లీట్గా ఫాల్స్ అంటూ కూడా ఆయన ధృవీకరించిన పరిస్థితి. అలాగే భారత ఆర్మీ బేస్లను ఎక్కడా కూడా నష్టం జరగలేదు, పాకిస్తాన్ తన సైన్యాన్ని సరిహద్దుకు తరలిస్తోంది, పాక్ దాడులు పూర్తి స్థాయిలో మనం తిప్పికొడుతున్నాం అంటూ వివరణ ఇచ్చిన పరిస్థితి. అలాగే పంజాబ్లోని సిస్రా ఎయిర్ బేస్ను ధ్వంసం చేసామంటూ పాక్ ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో అది జరగలేదు, అది కేవలం ఫాల్స్ అంటూ ప్రస్తుతం ఏదైతే విజువల్స్ మనకు కనిపిస్తున్నాయో అది పంజాబ్లోని సిస్రా అలాగే మిగతా ఎయిర్ బేసెస్ను టైమ్స్తో సహా, అంటే ఇవాళ ఇంతకు ముందే తీసిన పిక్చర్స్ని ఆయన విడుదల చేసిన సిచ్యువేషన్. అంటే పాకిస్తాన్ ఏ రకంగా ఈ ఫాల్స్ ప్రాపగండా, ఫాల్స్ ప్రచారం ఏదైతే చేస్తుందో వాటిని సాక్ష్యాధారాలతో సహా తిప్పికొట్టారు. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారానికి పూనుకుంది, వాటిని ఎవరు కూడా నమ్మవద్దు అనేది కూడా మిస్ట్రీ మీడియా ముఖంగా మాట్లాడిన అంశం కనిపించింది.